వెల్కమ్ బ్యాక్ టు రివ్యానా క్రియేషన్స్. ఈరోజు అయితే మన వీడియోలో వచ్చేసి వన్ ఆఫ్ ద ట్రెండింగ్ బ్లౌజ్ అయినా సైడ్కి బార్డర్ వచ్చి నెక్ వచ్చేసి స్కాలప్ వస్తుంది కదా, ఆ బ్లౌజ్ని అయితే ఈరోజు మన వీడియోలో మొత్తం డ్రాఫ్టింగ్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే మనం చేస్తున్నాం. ఈరోజు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు మధ్యలో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఖచ్చితంగా మీ కమెంట్కి రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడైతే మనం మెజర్మెంట్స్ అనేది చూద్దాం. ఫుల్ షోల్డర్ వచ్చేసి 14.5 అనమాట. షోల్డర్ డౌన్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి 1 తీసుకుంటాము. నెక్ రౌండ్ వచ్చేసి 2.5 తీసుకుంటాము. చెస్ట్ వచ్చేసి ఇక్కడ నేను 38 తీసుకుంటున్నాను. వేస్ట్ వచ్చేసి 33 అనమాట. ఫుల్ లెంత్ బ్లౌజ్ వచ్చేసి 15.5 వస్తుంది. షోల్డర్ టు అపెక్స్ అనేది 9.5 అనమాట. మనం +5 0.5 యాడ్ చేసి 10కి మార్కింగ్ అనేది చేస్తాం అనమాట. మీది ఒకవేళ 8 అయితే +0.5 యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా అయితే మనం షోల్డర్ టు అపెక్స్ అనేది మెజర్మెంట్ అనేది రాసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా రాసుకున్న తర్వాత మీ మెజర్మెంట్స్ తర్వాత మీరు డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవచ్చు మీ సైజెస్ ప్రకారం. సో ఇప్పుడైతే నేను 38 చెస్ట్ బ్లౌజ్ అనేది డ్రాఫ్టింగ్ అనేది చేసి చూపిస్తాను, చూసేయండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 14.5 అయితే /2 చేశాను. దాన్ని 7.25కి మార్కింగ్ అయితే పెట్టాను. 1 ఇంచ్ డౌన్ తీసుకున్నాను. నెక్ రౌండ్ వచ్చేసి 2.5 విడ్త్ అనమాట. షోల్డర్ లెంత్ 7.25 తీసుకున్నాం కదా, మనకి జారుకోకుండా ఒక 1/2 ఇంచ్ లోపలికి అనమాట. అంటే మనకి 6.5 అనేది షోల్డర్ దగ్గర నుంచి 7.5కి లైన్ ఉంది కదా, అక్కడికి 6.5 పెట్టి మనం మార్కింగ్ అయితే చేసుకుంటున్నాం ఇలాగా. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లైన్ అనేది డ్రా చేస్తున్నాం. లైన్ వచ్చేసి 5.1 అనమాట. ఈ లైన్ మీద మనం చెస్ట్ మార్కింగ్ అయితే పెట్టుకుంటాం. అంటే చెస్ట్ లూజ్ ఉంటుంది కదా, సో ఆ మార్కింగ్స్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం. సో 5.1 దగ్గర నుంచి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం అనమాట. సో ఈ లైన్ మీద మనం మార్కింగ్స్ అనేది పెట్టుకుంటాం. ఇప్పుడు నేను డ్రా చేసినది ఆర్మ్ హోల్ లైన్ అనమాట. మీరు ఈ లైన్ డ్రా చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. కన్ఫ్యూజ్ అవ్వడం కాకుండా ఉంటారని నేను ఇలా అయితే డ్రా చేశాను. సో ఇలా మిడిల్కి ఒక పాయింట్ అనేది పెట్టుకొని మిడిల్ నుంచి ఇట్లా లోపలికి 0.5 అనమాట. అంటే 1/2 ఇంచ్ ఇలా లోపలికి మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. సో ఆర్మ్ హోల్ తీయడానికి 1 ఇంచ్ లోపలికి అనేది మార్కింగ్ అయితే పెట్టాను. సో చెస్ట్ అనేది 10కి మార్కింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది మెయిన్ మార్కింగ్ అనమాట. 1.5 అనేది ఖర్చుకి. సో ఇప్పుడు ఇలా లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా, సో దీని ఆర్మ్ హోల్ స్కేల్ యూజ్ చేసి మొత్తం ఇలా సర్కిల్ అనేది షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు అనేది నేను బ్లౌజ్ లెంత్ అనేది మార్కింగ్ అయితే చేస్తున్నాను. సో 9.5 అనేది మనం +0.5 యాడ్ చేసి 10కి అపెక్స్ అనేది మార్కింగ్ చేస్తున్నాము. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15.5 అనేది మార్కింగ్ చేసి ఇలా లైన్స్ అనేది డ్రా చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను డ్రా చేసిన అపెక్స్ అనమాట. 38 చెస్ట్ కాబట్టి 38/10 చేసి 3.8 వస్తుంది కాబట్టి, సో నేను 10 దగ్గర విడ్త్ వచ్చేసి 3.8 అనేది తీసుకుంటున్నాను. 3.8 నుంచి కిందకి మనం బ్లౌజ్ ఎంత లెంత్ ఉంటే అంత లెంత్కి లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వచ్చేసి డాట్ అనమాట, వేస్ట్ డాట్ అనేది 4.75 అయితే తీసుకున్నాను. సో ఇలా ఈ లైన్ ఆ లైన్ కలుపుతూ మనం ఇలా ట్రయాంగిల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మిడిల్కి ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట, ఆ లైన్కి మిడిల్కి. సో ఆ మిడిల్ నుంచి మళ్ళీ మిడిల్కి ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇలా మొత్తం మనకి 3 మిడిల్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ మిడిల్, ఆ మిడిల్ నుంచి ఇక్కడికి మళ్ళీ అటువైపు ఉంటుంది కదా, ఆ లైన్ నుంచి అటు సైడ్కి ఒక మిడిల్ అనమాట. సో ఇలా 3 వస్తాయి. సో మనం ఇక్కడ నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ బయటకు అనేది డ్రా చేసుకున్నాం అనమాట మొత్తం. సో ఇప్పుడు దీన్ని మనం కలుపుకుంటూ ఇలా లైన్స్ అనేది డ్రా చేసుకుందాం. ఫస్ట్ ఒక లైన్ ఉంటుంది కదా, దానికి మనం 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ కింద 2 లైన్స్కి మాత్రమే తీసుకుంటాం. సో మనకి షేప్ అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ లైన్ అనేది మెజర్ చేసి మనకి 5.5 ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏదైతే ఇలా కర్వ్ అనేది డ్రా చేసామో దాన్ని ఒకసారి మెజర్ చేయాలన్నమాట. అంతకన్నా ముందు ఇలా కొంచెం కర్వీ అంటే మనకి బస్ట్ అనేది షేప్ ఉంటుంది కదా, సో దాన్ని మనం కొంచెం షేప్ అనేది తీస్తామన్నమాట. సో అది తీసిన తర్వాతనే మనం ఈ లైన్ 5.5 ఉంది కదా, సో ఇది కూడా 5.5 దగ్గరికి మనం మార్కింగ్ అనేది పెట్టుకుంటాం అనమాట. ఇలా కొలిచి మనకి ఆ లైన్ 5.5 కన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి, సో 5.5 ఎక్కడికి ఉంటుందో అక్కడి వరకు మనం మార్కింగ్ అనేది పెట్టుకుంటాం. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఆ మార్కింగ్ నుంచి కిందకి అంటే ఫుల్ లెంత్కి ఎంత స్పేస్ ఉందో దాన్ని మనం కొలుస్తాం అనమాట. సో నాకు ఇక్కడ 1.5 వచ్చింది. ఇది సైజ్ని బట్టి డిఫరెంట్ అనేది వస్తుంది అనమాట. సో 1.5ని సగం చేసి 0.75 వచ్చింది కాబట్టి దాన్ని ఆన్ ఫుల్ సైడ్ ఉంటుంది కదా, ఇటు సైడ్ చూపిస్తున్నాను కదా, ఇలా ఇక్కడ 0.75 పెట్టి మనం మార్కింగ్ అనేది ఒకటి వేసుకుంటాం అనమాట.
ఇప్పుడు మనం వేస్ట్ మార్కింగ్ అయితే చేసుకున్నాం. మధ్యలో మనకి వేస్ట్ వచ్చేసి 33/4 చేస్తే 8.5 వస్తుంది కదా. సో 8.5ని మనం మార్కింగ్ ఇలా చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ మనం ఈ వేస్ట్ సైడ్ డాట్ను వదిలేసి మనం ఈ ఫ్రంట్ సైడ్ ఎంత ఉందో అంత మార్క్ చేసి ఆ డాట్ పక్కన నుంచి 8.5 అంటే ఇక్కడ నాకు 4 వచ్చింది కదా ఇటు సైడ్, ఆ 4ని మనం డాట్ పక్కన నుంచి మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాం. లేదా మనం ఎలా ఉంటుందంటే 8.5 ప్లస్ 4.75 మొత్తం మార్కింగ్ డాట్ మొత్తం యాడ్ చేస్తే మనకి 13 వస్తుంది. సో ఆ 13 అయినా మనం డైరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు అనమాట. ఎలా చేసినా ఒకటే, కాకపోతే ఇలా చేస్తే కన్ఫ్యూజింగ్గా ఉండదు అనమాట. సో ఇలా అనమాట, ఇలా డాట్ అనేది యాడ్ చేసి మనం వేస్ట్ అనేది డ్రా చేసుకున్నాం కదా. సో ఇప్పుడు పొరపాటున కానీ ఈ డాట్ని యాడ్ చేయడం మర్చిపోతే మనకి కొలతల్లో ఖచ్చితంగా వారా అనేది వస్తుంది కాబట్టి సో మనం ఖచ్చితంగా ఈ డాట్ని అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఈ సైడ్ లైన్స్ అనేది డ్రా చేసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి 0.75కి ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా. సో దాన్ని మనం ఇలా లైన్ డ్రా చేసి దీంట్లో కలిపేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం నెక్ విడ్త్ అనేది అంటే నెక్ విడ్త్ ప్లస్ షోల్డర్ విడ్త్ అనేది మార్కింగ్ చేస్తాం అనమాట. మనకి ఏదైతే మైనస్ షోల్డర్ చేసామో అక్కడ నుంచి 3.5 అనేది ఇటువైపుకి డ్రా చేసిన తర్వాత మనకి నెక్ షేప్ వస్తుంది కదా, నెక్ దాన్ని మనం మెజర్ చేయాలన్నమాట. సేమ్ అంతే కొలత కింద మనం నెక్ లెంత్ ఎంత తీసుకుంటామో సో చూపిస్తున్నాం కదా, ఇలా పైన ఎంత ఉందో కింద కూడా అంతే తీసుకోవచ్చు, లేదా ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు అనమాట మీకు బ్రాడ్గా కావాలంటే. సో దీన్ని నేను ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి 7 తీసుకున్నాను. సో ఇలా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ కిందకి డ్రా చేసుకుంటాం అనమాట. ఒక లైన్ చిన్న ఖర్చు పెట్టేసి దాన్ని మనం ఇలా కలిపేస్తాం అనమాట షోల్డర్లోకి. ఆ నెక్ లైన్ అనేది డ్రా చేస్తాం కదా, దాని మిడిల్లోకి ఒక మార్కింగ్ పెట్టి సో అక్కడ నుంచి మనం స్వీట్ హార్ట్ నెక్ షేప్ లాగా ఇలా ఒకటి లైన్ డ్రా చేసి అక్కడ నుంచి మనం స్కాలప్స్ అనేది ఇచ్చుకుంటున్నాం అనమాట. సో మీకు ఎంత కావాలంటే ఇంకా చిన్నగా అంటే చిన్నగా ఇవ్వచ్చు, ఇంకా పెద్దగానే ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి 0.75 మన ఆర్మ్ హోల్ ఉంటుంది కదా అక్కడ నుంచి 0.75 హైట్ తీసుకొని అక్కడ నుంచి ఆ రౌండ్ నుంచి ఒక 1/2 ఇంచ్ ఇటువైపుకి తీసుకొని ఆర్మ్ హోల్ డాట్ అనేది ఇక్కడ డ్రా అయితే చేశాను. సో ఇప్పుడు ఆ లైన్ నుంచి మధ్యలోకి మనం ఒక మార్కింగ్ అనేది తీసుకొని 0.25 ఆ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ 0.25 అనేది మనం మార్కింగ్ అనేది పెట్టుకుంటాం. సో ఇది ఎందుకంటే మనకు ప్రిన్సెస్ కట్ షేప్ డ్రా చేసుకోవడానికి అనమాట. సో ఇలా మనం ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేస్తూ ఆడ మనం ఖర్చు అనేది పెట్టాం కదా, దాన్ని మనం మనకి ఏదైతే 3.8 అనేది ఉంటుంది కదా అక్కడ నుంచి మనం 1/2 ఇంచ్ ఇటువైపుకి డ్రా చేసుకుంటాం అనమాట. ఒక చిన్న లైన్, ఆ లైన్ని మనం దీంట్లోకి ఇలా కలుపుకుంటాం అనమాట. 0.8 పక్కన నుంచి 1/2 ఇంచ్ పక్కకి డ్రా చేసి మనం ఆర్మ్ హోల్ డాట్ అనేది డ్రా చేస్తామన్నమాట. సో లేదంటే మనకి ఇక్కడ గూదలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ స్టెప్ని మర్చిపోవద్దండి. సో ఈ లైన్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి మనం ఆర్మ్ హోల్ స్కేల్ పెట్టేసి మరి ఆ లైన్ స్ట్రైట్గా ఉండకోకుండా మనకి ఇక్కడ బస్ట్ షేప్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఒక కర్వ్ అనేది డ్రా చేస్తాం. ఫ్రంట్ పార్ట్ డ్రాఫ్టింగ్ అనమాట. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ అనేది చేస్తాం. బ్యాక్ పార్ట్ వచ్చేసి 7.75 తీసుకుంటాం అనమాట ఆన్ ఫోల్డ్ మీద. అక్కడ నుంచి 1 ఇంచ్ డౌన్ తీసుకుంటాం అనమాట. ఈ 1 ఇంచ్ డౌన్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్కి సేమ్ అనమాట. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకొని ఆ లైన్ ఈ లైన్ జాయిన్ చేస్తాం. సో షోల్డర్ అనేది జారకోకుండా మనం ఇలా 6.75కి మార్కింగ్ అనేది చేస్తాం అనమాట. సో ఇది చేయడం వల్ల మనకి షోల్డర్ అనేది జారవు. సో ఇప్పుడు మనం చెస్ట్ లైన్ అనేది డ్రా చేస్తాం. చెస్ట్ లైన్కి వచ్చేసి బ్యాక్ పార్ట్కి 6.1 దగ్గర మార్కింగ్ అయితే పెట్టుకుంటాం. సో ఈ లైన్ మీదనే ఈ లైన్ వచ్చేసి మనకి చెస్ట్ లైన్ అంటారు అనమాట. సో దీని మీదనే మనకి చెస్ట్ ఎంత ఉంటుందో దాన్ని మనం యాడ్ అనేది చేస్తాం అనమాట. సో ఇలా లైన్ అనేది యాడ్ చేసుకుంటాం. ఈ లైన్ అనేది ఆప్షనల్, మీరు గీస్తే గీసుకోవచ్చు లేకపోతే లేదు. ఇలా మిడిల్కి అనేది ఒక మార్కింగ్ గీసుకుంటాం, ఎందుకంటే ఇది షేప్ అనేది డ్రా చేసుకోవడం. చెస్ట్ లైన్ అనేది డ్రా చేస్తున్నాం. 38/4 చేస్తే ఎంత వస్తుందో అంత మార్కింగ్ పెట్టి 1.5 అనేది ఖర్చుకు అనేది యాడ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్లో 38/4 అనేది చేస్తామన్నమాట. లూజింగ్ అనేది యాడ్ చేయం బ్యాక్ పార్ట్లో. ఇప్పుడు వచ్చి ఇలా షోల్డర్కి మధ్యలో ఒక మార్కింగ్ అయితే పెట్టుకొని మనం ఫుల్ లెంత్ వేస్ట్లో డాట్ అనేది వస్తుంది కదా, సో ఆ లెంత్ కూడా మనం మార్కింగ్ అనేది చేసుకుంటాం. సో ఇక్కడ నుంచి కిందకి సేమ్ 14.5 ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేస్తాం అనమాట. ఇలా చెస్ట్ లైన్ ఉంది కదా, ఈ చెస్ట్ లైన్ మనం ఏదైతే వేస్ట్ ఉంటుంది కదా మన హైట్ అక్కడికి ఇలా మధ్యలో టేప్ పెట్టేసి ఆ మిడిల్ పాయింట్ అనేది మనం మార్కింగ్ అనేది పెట్టుకుంటాం అనమాట. ఆ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ కిందకి ఒక చిన్న డాట్ అనేది పెట్టుకొని సో అక్కడ నుంచి మనకి ఎంత లెంత్ అనేది వస్తుందో ఆ లెంత్ వరకు మనకి డాట్ అనేది వస్తుంది అనమాట. సో చూపిస్తాను కదా, ఇలా 1 ఇంచ్ కింద నుంచి మనం లైన్ అనేది డ్రా చేసుకుంటాం. ఆ డాట్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ అనమాట. సో 1 ఇంచ్ అంటే అటువైపు 1/2 ఇంచ్ ఇటువైపు 1/2 ఇంచ్
నేను కెమెరా అడ్జస్ట్ చేయడం వల్ల కనిపించట్లేదు. సో 1 ఇంచ్, 1 ఇంచ్ అటువైపు ఇటువైపు డ్రా చేసుకున్న తర్వాత మనకి ఒక డాట్ అనేది వస్తదనమాట. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం వేస్ట్ మార్కింగ్ అనేది చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి 8.5 మనం డాట్ 1 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి +1 యాడ్ చేసి 9.5 అనేది తీసుకుంటాం. మనం షోల్డర్ వచ్చేసి 3.5 తీసుకుంటాం. మిగిలినది ఏదైతే దాన్ని మెజర్ చేసి మనకి నెక్ లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ కింద కూడా సేమ్ లెంత్ అనేది విడ్త్ అనేది తీసుకుంటాం అనమాట. సో లెంత్ వచ్చేసి నేను 7.5 తీసుకున్నాను. విడ్త్ అనేది పైన వచ్చిన దానికన్నా కింద ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకొని మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. సో ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా కిందకి మార్కింగ్ అనేది పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసి దాంట్లోకి కలిపిస్తున్నాను. సో ఈ స్టెప్ అనేది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇలా ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని నీట్‌గా రౌండ్ షేప్ అయితే తీసుకుంటున్నాను. నార్మల్‌గా ఏ డిజైనర్ నెక్స్ అయితే వాడట్లేదు. సో ఇప్పుడు మనం మార్కింగ్స్ అయితే పెట్టుకున్నాం కదా! దాన్ని స్కేల్ యూజ్ చేసి ఇలా లైన్స్ అనేది డ్రా చేసుకొని ఈ ఆర్మ్ హోల్ స్కేల్‌తో మనం షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాం. నెక్స్ట్ మనం దీని కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో మనం ఫస్ట్ డ్రాఫ్టింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇలా పేపర్ కటింగ్ అనేది నేను చేసుకున్నాను. సో ఆ పేపర్ కటింగ్‌ని సేమ్ ఏ డ్రాఫ్టింగ్ అయితే చేశానో దాన్నే పేపర్ కింద కట్ చేసుకున్నాను అనమాట. దాన్ని యూజ్ చేసి నేను ఈరోజు ఈ ఈ లైనింగ్ మీద ప్లేస్ చేసి నేను కట్ అనేది చేయబోతున్నాను. ఫస్ట్ సేమ్ ఉంటుంది కదా! సో సేమ్ అనేది ఇలా ప్రిన్సెస్ కట్ ఈ ఏదో ఉంటుందో ఫ్రంట్ పార్ట్ సేమ్ అనేది ఎట్లా ఉంటే అలాగా మనం పెన్సిల్‌తో డ్రా అనేది చేసుకోవాలన్నమాట షేప్. డ్రా చేసుకున్న తర్వాత 3 లైన్స్ ఉంటుంది కదా టేప్ మీద. ఆ 3 లైన్స్‌ని ఇలా పెట్టేసి పక్కన చిన్న డాట్స్‌ని మనం మొత్తం ఇలా లైన్‌గా డ్రా చేసుకోవాలన్నమాట. డ్రా చేసుకొని ఇలా స్కేల్ యూజ్ చేసి ఆ డాట్స్ అన్ని మనం కలుపుకుంటే మనకి ఖర్చుకు అనేది వస్తదనమాట. మనము డైరెక్ట్‌గా ప్రిన్సెస్ కట్ చేసిన తర్వాత చాలామంది డైరెక్ట్‌గా స్టిచ్ చేస్తుంటారు. సో అలా చేయడం వల్ల మనకి ఫిట్ అనేది ప్రాపర్‌గా రాదు. సో ఇలా మనం ఖర్చుకు అనేది కట్ చేసిన తర్వాత ఖర్చుకు అనేది ఖచ్చితంగా ఒక 3 లైన్స్ లేదా 1/2 ఇంచ్ అనేది ఇలా వదులుకుంటూ మనం కటింగ్ అనేది చేయాలన్నమాట. సో ఇలా చేసినప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా అది ఖర్చులోకి వెళ్ళి మన బ్లౌజ్ సైజ్ అనేది మనకు వస్తదనమాట. సో ఇది ఫ్రంట్ పార్ట్. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ పార్ట్ ఉంది కదా! సో దానికి కూడా సేమ్ ఇలాగే చేయాలి. సో ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇది ప్రిన్సెస్ కట్ పార్ట్‌కి కూడా సేమ్ ఇలాగే 3 లైన్స్ టేప్ మీద 3 లైన్స్ అనేది వదులుకుంటూ మనం మార్కింగ్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఖర్చుకు అనేది వదులుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేయొచ్చు అనమాట డైరెక్ట్‌గా. ఖర్చుకి ఏదైతే వదిలామో దాని పక్కన నుంచి మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. సో సేమ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే నేను పేపర్ డ్రాఫ్టింగ్ అనేది చేసుకున్నాను. సో దాని పేపర్ యూజ్ చేసి సేమ్ కట్ అనేది కట్ చేస్తున్నాను. డ్రాఫ్టింగ్ ఎందుకు చూపించానంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది కాబట్టి. సో మీరెప్పుడు ఏదైనా డ్రాఫ్టింగ్ చేసుకున్నా ఆ డ్రాఫ్టింగ్‌ని ఇలా పేపర్‌లో మీరు సేవ్ చేసి పెట్టుకుంటే మీరు ఎప్పటికైనా ఫర్దర్‌గా ఈ మోడల్‌ని మీరు స్టిచ్ చేయొచ్చు అనమాట ఈజీగా. సో ఇప్పుడు దీన్ని నీట్‌గా షేప్ అనేది నెక్ షేప్ అనేది కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఇవి వచ్చేసి ప్రిన్సెస్ కట్ షేప్ కూడా సేమ్ మనం ఆ మార్కింగ్స్ అయితే ఏదైతే వదిలామో దాని పక్కన నుంచి మనం కట్ చేసేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. డాట్ ఉంది కదా! ఈ డాట్‌ని ఎలా స్టిచ్ చేయాలో కూడా నేను వీడియోలో చూపిస్తాను చూడండి. సో నేను ఇందాక హుక్స్ కోసం ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి చెప్పడం మర్చిపోయాను. సో 1/2 ఇంచ్ మీరు వదులుకోవాలన్నమాట. సో వదులుకొని ఇలా లైనింగ్ ఉంటుంది కదా! దాన్ని రివర్స్‌లో పెట్టేసి నెక్ షేప్ అనేది మనం స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని తిప్పేసుకొని నీట్‌గా ఐరన్ అయినా చేయొచ్చు. లేదంటే నేను ఇక్కడ ఇది డెలికేట్ క్లాత్ కాబట్టి నేను ఐరన్ చేయడం లేదు. జస్ట్ ప్రెస్ చేస్తున్నాను. సో మీరు ఐరన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా స్లీవ్స్ ఉంటాయి కదా! ఆర్మ్ హోల్ దాన్ని కూడా ఇలా స్టిచ్ చేసేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ ముందు ఫినిషింగ్స్ అనమాట. సో ఇవన్నీ మనం స్టిచ్ చేసేసుకుంటే మనకి ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది అనమాట ఫాస్ట్‌గా. సో ఇది వచ్చేసి ఇన్విజిబుల్ అనమాట. మనం బ్యాక్ డాట్ అనేది పెట్టాం కదా! ఆ డాట్‌ని మనం మార్కింగ్ అయితే చేసుకుంటాము. సో ఆ మార్కింగ్ మీద మనం ఫస్ట్ స్టిచ్ అనేది చేస్తామన్నమాట వి షేప్‌లో. సో స్టిచ్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే మనకి ఈజీగా ఫోల్డింగ్ అనేది హెచ్చు తగ్గు రాకుండా ఉంటుందన్నమాట. సో మనం ఆ స్టిచ్చింగ్‌ని హాఫ్‌గా ఫోల్డ్ చేసి మనకి డాట్ అనేది కంప్లీట్‌గా స్టిచ్ చేయొచ్చు ఈజీగా. సో అలా కాకుండా మనం డైరెక్ట్‌గా మార్కింగ్ మీద పెట్టేస్తే మనకి క్రాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటది కాబట్టి సో ఫస్ట్ ఆ డాట్ షేప్ అనేది మనం స్టిచ్ అనేది వేసుకొని సో ఆ స్టిచ్ చేసిన క్లాత్‌ని మనం ఫోల్డింగ్ అనేది చేస్తామన్నమాట. సో చేసిన తర్వాత మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా కనిపిస్తది. సో మీకు ఐరనింగ్ చేసే ఓపిక ఉంటే మీరు ఐరన్ కూడా చేసేయొచ్చు నీట్‌గా. కట్ చేసిన తర్వాత నీట్‌గా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ అనమాట. ఇది అయితే ఎలా అంటే సేమ్ మనకి ఎలా ఉంటుందో సేమ్ దాని మీదనే స్టిచ్ చేసేస్తామన్నమాట. ఎందుకంటే దీన్ని మనం అటాచ్ చేస్తాం కాబట్టి. సో మీకు ఇన్విజిబుల్ ఇష్టమైతే మీరు ఇన్విజిబుల్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్‌గానే వేసేస్తున్నాను.
సో మనకి ఆ లైనింగ్ ఉంటుంది కదా, ఆ లైనింగ్కి మనం డైరెక్ట్గా అంటే స్పేస్ మొదలుకోకుండా సైడ్స్కి అనేది మనం స్టిచ్ అనేది వేసుకుంటున్నాం. కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం 3 ఇంచెస్కి మార్కింగ్ అయితే పెట్టాం కదా, సో ఆ మార్కింగ్ మీద కూడా మీరు ముందుగానే స్టిచ్ అయితే వేసుకుంటే మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట కుట్టేటప్పుడు. సో చూపిస్తాను కదా ఇలా ఇటు సైడ్ దానికి వేసాను కదా నేను 3 ఇంచ్ దగ్గర స్టిచ్. సో అలా వేసుకుంటే మీరు ఈజీగా ఫోల్డింగ్ అనేది చేసేయచ్చు అనమాట. సో ఇది వచ్చేసి స్కాలప్ది ఫ్రంట్ పార్ట్ అనమాట. అంటే ప్రిన్సెస్ కట్ జాయిన్ చేస్తాం కదా అటు సైడ్ ఇటు సైడ్ ఆ పార్ట్ ఇది. సో స్కాలప్ అనేది నేను డ్రా అయితే చేసుకున్నాను. సో డ్రా చేసుకున్న తర్వాత దీన్ని లైనింగ్ మీదనే స్టిచ్ చేస్తున్నాను. నేను బక్రం అయితే ఏది యూజ్ చేయడం లేదు. సో మనం డైరెక్ట్ క్లాత్ మీద కూడా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది మనం ప్రాపర్గా స్టిచ్ చేస్తే. ఎక్కడ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ అనేది చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. సో మనం కుట్టేసిన తర్వాత ఈ స్కాలప్ని ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం టర్న్ అనేది చేసి ఐరన్ అనేది చేసుకోండి. సో ఇక్కడ నేనైతే లైట్గా ఐరన్ అనేది చేశాను. ఇప్పుడు ఈ సైడ్స్ అనేది స్టిచ్ చేద్దాం. సో స్టిచ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు మనం లేస్ అనేది మన మెయిన్ హీరో ఐటమ్ కాబట్టి మనం దీన్ని ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. మీ దగ్గర ఏ లేస్ ఉంటే ఆ లేస్ని ఇలా క్రాస్గా పెట్టేసి, అంటే ప్రిన్సెస్ కట్ ఇది షేప్ ఉంది కదా, ఈ షేప్లో కలిసేలాగా మీరు ప్లేస్ చేయాలన్నమాట. ప్లేస్ చేసి దాన్ని ఇలా స్టిచ్ చేసుకొని చూస్తున్నారు కదా ఈ సైడ్కి ఎడ్జెస్ ఎలా కట్ చేశాను. సో స్టిచ్ చేసిన తర్వాత మీరు ఈ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. సో కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇది బాగా హైలైట్ అనేది అవుతుంది. సో ఇలా బ్యాక్ సైడ్ అనేది ఇలా వస్తుంది అనమాట నీట్గా. లేస్ని ఎంత పర్ఫెక్ట్గా కుడితే అంత నీట్ లుక్ అనేది వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఇదైతే మన ఫైనల్ అవుట్పుట్ అనమాట. సో ఈ లేస్ని ఇలా ప్లేస్ చేసి నీట్గా స్టిచ్ అనేది వేసాను. సో ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. మీరు ప్రిన్సెస్ కట్ ఎప్పుడు అటాచ్ చేయాలన్నా మీకు అపెక్స్ పాయింట్ అనేది ఉంటుంది కదా, మనం ఇందాక డ్రా చేసాం కదా డ్రా చేసేటప్పుడు. సో ఆ పాయింట్ ఇది ఈ ప్రిన్సెస్ కట్ పాయింట్ అనేది ఫస్ట్ మనం మ్యాచ్ అనేది చేసుకోవాలన్నమాట. మీరు అటు ఇటు కుడితే షేప్ అనేది పోతుంది. సో మీరు ఫస్టే మిడిల్ పార్ట్ అనేది ఒకటి మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట డ్రాఫ్టింగ్ చేసేటప్పుడే. సో ఆ పార్ట్ని మీరు మర్చిపోకూడదు అనమాట. ఇది అటాచ్ చేసే టైంలో చాలా యూజ్ అవుతుంది. మీరు ఫస్ట్ ఆ పార్ట్ అటాచ్ చేస్తే ఏమవుతుందంటే అది మీకు కదలదు అనమాట. కదలకుండా మీరు నీట్గా పైకి కిందది కిందకి స్టిచ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి షేప్ అనేది ఎక్కడ పైకి కిందికి అవ్వదన్నమాట. ఇది కొంచెం పైకి కిందికి అయితే మనకి కిందకన్నా మిగులుతుంది లేదా పైకన్నా క్లాత్ మిగులుతుంది అనమాట. సో అప్పుడు షేప్ అనేది మనకి ప్రాపర్గా రాదు. సో అందుకని మనం ఫస్ట్ అటాచ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ అటు సైడ్ మిడిల్ పార్ట్, ఈ ప్రిన్సెస్ కట్ పార్ట్కి మిడిల్ పార్ట్ అనేది దాన్ని అటాచ్ చేసిన తర్వాత ఈ పైన క్లాత్ పైకి కింద క్లాత్ కిందకి అనేది అటాచ్ అనేది చేస్తున్నాను నేను ఇక్కడ. స్టెప్ని మీరు మర్చిపోకుండా ఫాలో అవ్వండి పర్ఫెక్ట్ ఫినిషింగ్ కోసం అనమాట. సో మనకి స్టిచ్ చేశాక ఇలా అనేది అవుట్పుట్ చూస్తున్నారు కదా, అది పఫీనెస్ అనేది మనకి ఎంత నీట్గా కనిపిస్తుందో. మనం పట్టీ ఎంత విడ్త్ ఎంత లెంత్ ఉండాలో చూద్దాం. సో పట్టీ వచ్చేసి ఇక్కడ నేను 2 ఇంచెస్కి ఒక 2 లైన్స్ ఎక్కువ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఇది 1/2 ఇంచ్ మడిచి స్టిచ్ చేస్తాం కాబట్టి మీరు ఇంకా 1.5 అయినా తీసుకోవచ్చు. సో తీసుకున్న తర్వాత ఏంటంటే మనం ఇలా రివర్స్ చేసుకొని దీన్ని ఫోల్డ్ చేస్తే మనకి హుక్స్ పట్టీ కాదు కాజా పట్టీ అనేది స్టిచ్ చేస్తున్నాం అనమాట. హుక్స్ పట్టీ ఎందుకంటే మనం హుక్స్ వేయడం టైం టేకెన్ కాబట్టి. సో ఇది నేను 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ ఈచ్ దానికి తీసుకొని ఇలా నేను స్టిచ్ అయితే చేస్తున్నాను. సో మిగిలిన దానికి హుక్స్ అనేది నార్మల్గా చేతితోనే స్టిచ్ చేసేసుకోవచ్చు కాబట్టి సో అది తర్వాత చూపిస్తాను. సో ఇదైతే ఫస్ట్ హుక్స్ పట్టీ అనమాట. సో దీన్ని ఇలా 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, మీరు మీ ఇష్టం అనమాట. మీకు ఎక్కువ హుక్స్ కావాలంటే 1 ఇంచ్ గ్యాప్ వదులుకుంటూ అయినా స్టిచ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చేసుకున్న తర్వాత మనకైతే ఇలా వచ్చింది అవుట్పుట్. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒక ఐరనింగ్ అనేది చేసుకున్నా మీకు చాలా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్, లేదంటే చేసుకోకుండా ఏం కాదు. సో నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టీ. సేమ్ ఇది కూడా హుక్స్ పట్టీ లాగే అనమాట. సేమ్ ఫోల్డింగ్ అనేది మనం లోపలికి చేసి ఇన్విజిబుల్గా అనేది స్టిచ్ అనేది చేస్తాం అనమాట. సో రెండు అనేది ఇలా ఒకదాని మీదకి ఒకటి ఎక్కాలన్నమాట. సో అప్పుడు మనకి నీట్గా విజిబుల్ కాకుండా ఉంటుంది స్కిన్ అనేది. ఇప్పుడు ఈ షోల్డర్స్ అనేది జాయింట్ అనేది చేద్దాం. దీనికి స్లీవ్స్ వచ్చేసి నేను ఇక్కడ డ్రాఫ్టింగ్ అయితే చూపించట్లేదు, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి. సో మీకు కనుక స్లీవ్స్ మొత్తం ఎలా డ్రా చేశాను ఎలా డ్రాఫ్టింగ్ చేశాను అనేది కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తర్వాత ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను. సో నా దగ్గర ఆల్రెడీ నేను స్లీవ్స్ కోసం అనేది ఇలా ఒకటి పేపర్లో కట్ చేసి పెట్టుకున్నాను. సో దాన్నే యూజ్ చేసి నేను ఇలా స్లీవ్స్ అనేది డ్రాఫ్టింగ్ అనేది చేసుకున్నాను. ఇన్ని మనం షోల్డర్స్కి జాయింట్ అనేది ఎలా చేయాలో చూద్దాం. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ స్లీవ్స్ అనేది మనం పెట్టి ఇలా
ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఆర్మ్ హోల్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో మనం వన్స్ అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్స్ అనేది అటాచ్మెంట్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ అనమాట, ఫైనల్ మార్కింగ్స్. మనం 1.5 ఇంచ్ ఖర్చు వదిలాం కదా, సో దానికి కరెక్ట్గా మార్కింగ్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. మీకు ఆది బ్లౌజ్నా లేకపోతే మీ మెజర్మెంట్ 33 కదా, సో దాని వేస్ట్ లెంత్ పెట్టి టేప్ మీద అయినా మీరు మార్కింగ్ అయినా చేసుకోవచ్చు అనమాట. సో అలా చేసుకోవడం వల్ల మీకు పర్ఫెక్ట్ లెంత్ అనేది విడ్త్ అనేది తెలుస్తుంది కదా, సో అప్పుడు మీకు ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో ఇక్కడ నేనైతే ఫైనల్ మార్కింగ్స్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్లీవ్స్ దగ్గర నుంచి మనం కిందకి అటాచ్ అనేది చేసుకుంటాం అనమాట. మనం మార్కింగ్స్ అనేది చేసుకున్నాం కాబట్టి మనం ఈజీగా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇలా స్టిచ్ ఎప్పుడైనా కూడా మీరు స్లీవ్స్ దగ్గర నుంచి అటాచ్ చేసుకుంటే మంచిదన్నమాట. ఎందుకంటే మీకు పర్ఫెక్ట్గా ఈవి అనేది ఒకటి పైకి కిందకి అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మీరు ఒకసారి బ్లౌజ్ ఫైనల్ స్టిచ్ చేసే ముందర మీరు ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా పైకి కిందకు ఉంటే దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకొని మీరు ఫైనల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే మెయిన్ పార్ట్ మన హుక్స్లు అనమాట. ఈ హుక్స్ అనేది సేమ్ మనకి కాజా పట్టి ఎంతైతే గ్యాప్లో ఉంటుందో, సో అదే గ్యాప్ మీద మనం మార్కింగ్ అనేది పెట్టుకొని ఈ హుక్స్ అనేది మనం సూది తీసుకొని కుట్టు అనేది వేసుకుంటాం అనమాట. సో ఈ కుట్టు అనేది కొంచెం మనం స్ట్రాంగ్గానే వేయాలి, ఎందుకంటే మన బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి 1-2 సార్లు దాన్ని లాగే చూసి అది లూజ్గా లేకుండా మనం ఫిట్గా ప్రాపర్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇది కింద కుట్టిన తర్వాత సో మనం పైనది కూడా స్టిచ్ అనేది వేసుకుంటాం అనమాట. సూది నుంచి థ్రెడ్ అనేది ఇలా మధ్యలోకి తీసుకొని ఇలా రౌండ్గా అనుకుంటూ మనం అది కదలకుండా మనం సూదితో కుట్టు అనేది వేస్తాం అనమాట. సో ఇలా చేయడం వల్ల మనకి ఇది కదలకుండా ఉంటుంది, ఫిట్ ప్రాపర్గా అనేది ఉంటుంది అనమాట. సో ఇది మన వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అనమాట. దీంట్లో మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.